భారత స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందని, షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచుతోందని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ కంపెనీ 2023 ప్రారంభంలో ఓ నివేదిక విడుదల చేసిన తర్వాత కొద్ది రోజులు భారత స్టాక్ మార్కెట్లో అలజడి చెలరేగిన విషయం తెలిసిందే. అప్పటి వరకు పరుగులు పెట్టిన అదానీ గ్రూప్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. చాలా వరకు షేర్లు 60% వరకు పడిపోయాయి. ఇంకా అదానీ వ్యక్తిగత సంపద కూడా పెద్ద మొత్తంలో ఆవిరైపోయింది. ఈ క్రమంలోనే ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ స్థానం కూడా దిగజారిపోయింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ దర్యాప్తు చేసి అదానీ గ్రూప్కు క్లీన్ చిట్ ఇచ్చింది. మరికొన్ని ఫిర్యాదులను సెబీ ఇంకా దర్యాప్తు చేస్తోంది. అయితే సెబీ తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కాగా వాటిని విచారించిన చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. అదానీ గ్రూప్కు సెబీ ఇచ్చిన క్లీన్ చిట్ను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. సెబీ దర్యాప్తు చేస్తున్న కేసును సిబిఐకి బదిలీ చేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తిరస్కరించింది. సెబీ ఈ కేసులో పెండింగ్ దర్యాప్తును మరో 3 నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నుంచి సానుకూల వ్యాఖ్యల తర్వాత వరుసగా అదానీ షేర్లు అప్పర్ సర్క్యూట్ కొట్టాయి. అదానీ గ్రూప్కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన గంట వ్యవధిలోనే అదానీ గ్రూప్ షేర్లలో 11% భారీ జంప్ కనిపించింది. అదానీ పోర్ట్ అండ్ సెజ్ 2%, అదానీ ఎంటర్ప్రైజెస్ 5% వృద్ధిని నమోదు చేశాయి. ఈ రెండు స్టాకులు ఉదయం వరకు నిఫ్టీలో టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇది కాకుండా అదానీ విల్మార్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్ షేర్లు కూడా 3 నుంచి 11% వరకు పెరిగాయి. ఎన్డీటీవీ, ఏసీసీ, అంబుజా సిమెంట్స్ వంటి ఇతర అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ కూడా 6% వరకు పెరిగాయి.